ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. మీనరాశి వారికి పుష్యమాస సందర్భంగా గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలను కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, ఝా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ తెల్లజిల్లడి యొక్క వృక్షంలో విఘ్నేశ్వర స్వామివారే ఉంటారు. ఆ యొక్క పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, ఈ పునర్వసు నక్షత్రము, అందులో గురువారము, ఈ పుష్యమాసము, ఈ పుష్యమీ నక్షత్రం రోజు రావడం వలన తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పేకలింపచేసి విఘ్నేశ్వర స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ఒకవైపు మీకు జరుగుతున్న ఏళ్లనాటి శని ప్రభావం తొలగి అద్భుతమైన అష్టైశ్వర్య స్వాగతానికి మీరే కేంద్ర బిందువు అవుతారు. కుదరలేదు, ఒక పసుపు రంగు క్లాత్లో శనగపప్పు, నీలరంగు క్లాత్లో తెల్లటి నువ్వులను మూటగట్టి ఆ యొక్క సంపూర్ణమైన మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ ముడుపును ఆ వృక్షానికి కట్టగలిగినట్లయితే దోష నివృత్తి తగ్గి అదృష్టానికి ఆనందానికి కేంద్ర బిందువులు అవుతారు. అది కూడా కుదరలేదు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అది కుదరలేదు, నవగ్రహ దేవతలకు ధాన్యంతో అభిషేకం చేయండి. అది కూడా కుదరలేదు, శివుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ యొక్క పదార్థాన్ని పక్షులకు దానం చేయండి. అది కూడా కుదరలేదు, గోమాతకు సమర్పించినట్లయితే గురు పుష్యార్క యోగం మీ సొంతమయ్యి ఎలనాటి శని యొక్క తీవ్రత తగ్గి మీరు అనుకుంటున్న అన్నింట విజయం మీ సొంతమవుతుంది. అలాగే రాశిలోనే రాహు సంచార స్థితి, ధనస్థానంలో గురువు, సప్తమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, రాజ్యంలో కుజ బుధ సంచార స్థితి, లాభంలో శని, లాభంలో రవి, వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ప్రతిదీ గమనిస్తూ ఉండడం, ఏదైనా పని చేసేటప్పుడు పెద్దవారి యొక్క సలహా తీసుకోవడం,
తెలిసిన పనిలోనే కొనసాగడం, తెలియని ప్రయోగాలు చేయకపోవడం, అప్పులు ఇవ్వడం, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడకపోవడం, ఉన్న దాంట్లో తృప్తి చెందడం, లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ధనం, సమయం వృధా కాకుండా కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ఒంటెద్దు పోకడగా పోయారా, ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, సమయం పోతుంది, అనారోగ్యం పొంచి ఉన్నాయి, అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ఆధ్యాత్మికత, ప్రశాంతత, సూర్య నమస్కారాలు, ఆధ్యాత్మిక చింతన, ఈ గురు పుష్యార్క యోగ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, యోగానికి స్వాగతం పలుకుతాం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చిన్న చిన్న స్వయం వృత్తులు, వ్యాపారాలు చేసేటువంటి వారికి, జర్నలిస్ట్ రంగంలో ఉండబడిన వారందరికీ కొద్దిపడి గడ్డు కాలమైనను మౌనంతో నెట్టగలిగితే రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.